హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను దసరా రోజున మా వాహనాల పూజ అని చెప్పి పెట్టాను. చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలామంది చూసారు, చాలామంది మెసేజ్లు అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇది వచ్చేసి మార్నింగ్ నేను లేవగానే ఏమేం చేశాను, ఎలా చేసుకున్నాను, ఏం వంటలు చేశాను, అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాను, అవన్నీ నెక్స్ట్ వీడియో పెడతాను అని చెప్పాను. ఇదేనండి ఆ వీడియో. ఫస్ట్ అయితే ఇలాగా ఇంట్లో లేవగానే ఏముంటుందండి, ఆడవాళ్ళకి మార్నింగ్ లేగానే ఇల్లు తుడుచుకోవడం, పోచా కొట్టుకోవడం, తడిబట్ట పెట్టుకొని గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవడం, అలంకరించుకోవడం అలా ఉంటుంది కదా. అలాగే సేమ్ నేను ఎప్పుడు చేసుకునేలాగే మార్నింగ్ లేచి 4:35కో లేచాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని మొత్తం గుమ్మం ముందు ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ముగ్గు వేసేసుకున్నాక ఇల్లంతని తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఈ లోపల మా పిల్లలు మా వారు లేపాను. వాళ్ళని లేచినాక వాళ్ళని స్నానం చేసి ఇవన్నీ రెడీ అయితే చేసి పెట్టేస్తాను దేవుడి దగ్గర దీపం వెలిగించడానికి, పూజ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు లేచి వాళ్ళు ఏం చేసేది ఉండదండి, పని ఎక్కువ అవుతుంది తప్ప వాళ్ళతో పని అవ్వదండి. అందుకనే చెప్పి వాళ్ళని అయితే లేపలేదు. నేను లేచి మార్నింగ్ అంతా పని అంతా చేసేసుకుని కిచెన్లోకి అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను. లేచినాక మా వారిని మార్నింగ్ పూజ అయితే రెడీ పెట్టమన్నా, పూజ దీపం చేయమన్నా. నేనైతే ఇలాగా అమ్మవారికి నైవేద్యం కింద బూరెలు, చక్కెర పొంగలి, గారెలు, పులిహోర, అలాగే కొబ్బరి నైవేద్యం ఐదు రకాలు అయిపోతాయి కదండి. అలా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇట్లా చక్కెర పొంగలికి అయితే స్టార్ట్ చేశానండి. పెసరపప్పు కొంచెం ఫ్రై చేసేసి, ఎక్కువైతే వండట్లేదు ఎందుకంటే తినట్లేదని చెప్పి నేను తక్కువ క్వాంటిటీలో వండాలని కొంచెం కొంచెం అయితే వండుకుంటున్నాను. ఇలా వండుతున్నా ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరు అక్కడ కొంచెమే తింటారు, ఎక్కువ తినరు ఈ రకం అయితే. అందుకని చెప్పి ఇవి అయితే కొంచెమే వండనమాట. ఇక్కడేమో మా వారు పూజ చేస్తున్నారు. నేను కిచెన్లో వంట చేయాలని చెప్పి వెళ్ళాను. అన్నీ రెడీ చేసి పెట్టాను. సరే దీపం పెడుతున్నారు కదా అని అయితే వచ్చానండి. ఫస్ట్ దీపం పెట్టి పూజ చేసినాక నైవేద్యం అయితే మాత్రం ఇక్కడ ఏమంటారు కాజు బర్ఫీ ఉండే అది పెట్టినాము. నైవేద్యం అంటే కొబ్బరికాయ కొట్టారు. ఎందుకంటే నేను ఇంకా బూరెలు, చక్కెర పొంగలి అవి చేయలేదు. సరే అందాక దేవుడికి నైవేద్యం కింద ఇవైతే పెట్టండి 2 రకాలని చెప్పి మా వారి చేత అవి పెట్టించినప్పటికి ఇక్కడ మా దేవుడి మందిరంలో డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడ దేవుడి మందిరం దగ్గర డెకరేషన్ అయితే మా వారే చేశారు. లేవగానే బంతి పూలు కట్టడం కానీ, అలాగే మామిడాకులు కట్టడం కానీ, ఇక్కడ దేవుడి దగ్గర డెకరేషన్ కానీ అవన్నీ మా వారే చేశారు. ఇక్కడ వాటర్లో పువ్వులు అవన్నీ మాత్రం నేనే వేసేసుకున్నాను. వీళ్ళు లేచేటప్పటికే డెకరేషన్ అయితే అక్కడ చేద్దాం, ఇంకా పువ్వులు ఉన్నాయి కదా అని మా వారైతే మామిడాకులు, బంతి పువ్వులతోటి డెకరేషన్ చేశారు. బంతి పూలు వచ్చి మా ఫామ్ హౌస్లో నెంచానండి. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి, మా ఫామ్ హౌస్లో ఈ బంతి పూలు అని చెప్పి. చాలా బాగా కామెంట్ చేశారు చాలామంది. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మా అత్తయ్య గారు వెళ్ళి కోసి తెచ్చాము ముందు రోజు దసరాకి ఒక 2 days ముందు. అయితే ఇంకా అవి తీసుకున్నాం కదా అని చెప్పి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లోని గుచ్చేసుకున్నాము. ఇలాగ దసరా రోజున గుచ్చడం టైం వేస్ట్ అవుతుంది కదా. ముందు రోజే మా వారు నేను కూర్చుని టీవీ చూస్తూ ఇలాగ దసరా రోజున ఏమంటారు అమ్మవారికి గుమ్మానికి అన్నిటికి బంతిపూలు అయితే గుచ్చేసామన్నమాట. అయిపోయింది, రెడీ పెట్టుకున్నమాట. ఎందుకంటే ముందు రోజే మనకి ఏది కావాలి, మార్నింగ్కి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ ఉంటే మనము యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయిపోతామండి. టైం వేస్ట్ అవ్వదు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేయాలనుకున్నా కానీ ముందే ఒక ప్లానింగ్ అంటూ ఉంటే అది తొందరగా అయిపోద్ది అన్నమాట. చేసుకోవాలనిపిస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, ఎట్లా అయిపోతుంది నీకు పండగ రోజు ఇంత పని అంత పని అని అడుగుతారు. ఇన్ని వంటలు చేస్తావు, ఇంత పని ఉంటుంది, అన్నీ అయినా కూడా అయిపోయి ఫ్రీగా ఉంటావు నువ్వు ఎట్లా అని అడుగుతారు. ఇదేనండి నా సీక్రెట్ అయితే మాత్రం. అంటే నేను ముందు రోజే ఏమేం కావాలి అన్నీ ప్లాన్ చేసుకుంటాను, ఏమి రెడీగా కావాలి అన్నీ రెడీ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గారెలు అయితే స్టార్ట్ చేశాను, చక్కెర పొంగలి. మా ఓరియో వచ్చి కూర్చొని చూస్తుంది ఏం వండేస్తుందా అని మా మమ్మీ.
అలాగే బూరెలు, ఓ పక్కనండి పులిహోరకి అన్నీ రెడీ పెట్టినవే తాలింపు ఫ్రై చేస్తుంది అనమాట. పులిహోరకి అందరికీ తెలిసిందే. నేనైతే మాత్రం ఇలాగా చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. బూరెలు వచ్చి పప్పు బూరెలు వేశాను, గారెలు, చక్కెర పొంగలి ఇవైతే వండే నైవేద్యాలు అయితే ఇవేనండి. మా ఊర్లో దసరా వచ్చిందంటే అమ్మవారికి ఇట్లా అయితే ఇన్ని రకాలు వండుకుంటాం. పరమాన్నం వండుకుంటారు. నేను అమ్మవారికి 9 రోజుల్లో చక్కెర పొంగలి వండలేదని చెప్పి నైవేద్యం కింద చక్కెర పొంగలి కూడా వండేశాను. లాస్ట్ డే నైవేద్యం పెట్టేశాను అనమాట. ఇక్కడ మా పూజ అయితే అయిపోయింది. మా వారు పిల్లలు చేసేసారు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అండి. అంటే పూజ ముందు లెగము అన్నారు, కానీ లెగిస్తే కానీ వాళ్ళకి తెలియదు కదా హ్యాపీనెస్. ఎంతైనా కానీ పొద్దున్నే లేచిన హ్యాపీనెస్ వేరే ఉంటుంది. లేట్గా లెగిస్తే బద్ధకంగా ఉంటుందండి. ఇంట్లో ఏ పని కాదు. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా లేట్గా లెగిద్దాంలే అని అనుకుంటా కదా, లేచినాక నాకైతే ఆ రోజంతా సుస్తుగానే ఉంటుందండి. అంటే బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి అవ్వదు. ఇది వచ్చేసి నాకు పులిహోర పొడి మాట ఎప్పుడు రెడీగా ఉంటుంది. 9 డేస్లో పులిహోర చెయ్యాలి ఎప్పుడైనా అని అనుకున్నప్పుడు అని చెప్పేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇలా పులిహోర కూడా కూర రెడీ చేసేసాను, బూరెలు వేసేసాను, చక్కెర పొంగలి అయిపోయింది, గారెలు కూడా అయిపోయినాయండి. ఇక్కడ వచ్చి పులిహోర అయితే మా వారే కలుపుతున్నారు. ఎందుకంటే పులిహోర అంటే మా వారికి చాలా ఇష్టం కలపడం. అందుకని నేనే కలుపుతాను, నువ్వు బూరెలు వేసుకో అన్నారు. నేనైతే బూరెలు వేసుకున్నా. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వచ్చేసి మాకు లంచ్ ఇంట్లోని మా అత్తయ్య గారు చేశారు. పప్పుచారు, వంకాయ కర్రీ, ఆలు ఫ్రై, గుత్తి వంకాయ కర్రీ కానీ ఆలు ఫ్రై కానీ, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి. అబ్బా మామూలుగా లేవు. నేను చేసిన ఈ వంటలు బూరెలు, గారెలు, పులిహోర ఇవైతే నేను చేసినవి. ఆ రోజు దసరా పండగ ఇలా అయితే జరుపుకున్నాం మా ఫ్యామిలీ అంతా కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మా పిల్లలకి ఇలాగ మా వారైతే వడ్డిచ్చేస్తున్నారు. మా తోటి కోడళ్ళు ఇద్దరు మా వారు వడ్డిస్తున్నారు అన్నమాట. నాకైతే నడుము నొప్పిగా ఉందని చెప్పి నేనైతే వంగలేదు, కొంచెం అట్లా నుంచునే ఉన్నాను. చూడండి తిన్న మా తోటి కోడలు, ఇంకో తోటి కోడలు కిచెన్లో ఇంకా వేరే పని చేస్తుందన్నమాట. అంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.